అమ్మా మీకు దండం నీకు దండం అమ్మా పో నీ మాట్లాడచ్చు కదా నీ మాట్లాడచ్చు కదా నవ్వుతావేంది నాకు అర్థమైతలే నాకు అర్థమైతలే లేదు ఫస్ట్ లేవో చెప్తుంటే కూడా మనం మాటకాలు పడుతున్నావా ఫ్రీ అవుతున్నావా కాదు ఎందుకు కొడుతున్నావు అది చెప్పు మ్యాటర్ కి రా నీకు బంగారం కావాలి పైసలు కావాలి అదే కదా దొరికిన మంచి బక్రాడు చేసి పందిలాగా వండుకొని తిని బలుస్తుంది చూపిస్తా చూడు ఇద్దరు కలిసావో చేయి ఎట్లా వా హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే వీడియో అదిరిపోయింది. నిన్న సంక్రాంతి ఉందని మా అత్త వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినాం. మా ఇంటికి మా మరదలు వచ్చింది, ఎందుకంటే పిల్లలతో సరదాగా ఉందామని. కానీ సీరియస్ అయిందనమాట, ఎందుకంటే ప్రాంక్ చేసినాం. ఇక మా వైఫ్ని కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఎలా కొట్టేస్తే మా మరదలు రియాక్షన్ ఏందో అని చూసినాం అన్నమాట. సూపర్ వచ్చింది ఈ వీడియో అయితే. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తుంటాం. అండ్ ఇక చెప్పేది ఏం లేదబ్బా, వీడియో కిరాక్ వచ్చింది, వీడియో లాస్ట్ వరకు చూడండి అంతే. ఇంకా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఉన్న పిల్లక పెద్ద పెట్టుకొని ఉన్న జుట్టుని మొత్తం ఖరాబ్ చేసుకొని గుంజుతున్నావు అంటాం. ఏదో ఒకట్లే అమ్మా మేడం అయిపోయిందా దూకోవడం చేసుకోవడాలు సంసారాలు అన్నీ అయిపోయినాయా? ఆకలి అవుతుంది, కడుపులో అయితే వేస్తా అన్నం మీద కనిపిస్తలేదా? ఏం చేస్తున్నా? జుట్టు వేసుకుంటున్నా, 5 నిమిషాలు ఆగుపో, లేదంటే పెట్టుకొని తినిపో. నీకు కళ్ళ కింద కనిపిస్తలే, ఆగుపో 5 నిమిషాలు ఆగు అది అని మాట్లాడుతున్నావు. ఫ్రీ అవుతున్నావా? దెబ్బలు తింటావా? ఏమన్నా ఇప్పుడు తినిపో అన్న పెట్టుకొని, దాన్ని తప్పేముంది? నువ్వు లేవు ఫస్ట్, నువ్వు లేవు ఫస్ట్ అంటున్నా. లేవు ఫస్ట్ లేవో చెప్తుంటే కూడా మనం మాటకాలు పడుతున్నావా? ఫ్రీ అవుతున్నావా? కాదు ఎందుకు కొడుతున్నావు? ఇట్లా మాట్లాడుతుంది అక్క. మరి ఏమన్నదా? ఇట్లా మాట్లాడుతుంది. తినిపో అన్నది, నువ్వు తినిపో అన్నది, దాంట్లో తప్పేముంది? దానికి కొట్టాల్సిన అవసరం ఏముంది? ఎట్లా మాట్లాడుతుంది? ఇట్లా చిట్కలు వేసుకుంటా ఆగు 5 నిమిషాలు చేయాలంటే కళ్ళ కింద కనిపిస్తలే మీ అక్కకి? ఇప్పుడని కాదు, చేసుకున్నప్పటి నుంచి పెద్ద తలనొప్పి అయింది. ఏం పని రాదు, బాట రాదు, పండుగ నేనే చేస్తున్నా, మా అమ్మనే చేస్తుంది. ఏం చేస్తుంది? 11 గంటల వరకు వండుకుంటుంది. సంక్రాంతి పండుగకి ముగ్గులు కూడా వేయలేదు, ఇంట్లో పండుగకి ఏం వంటలు చేయలేదు. పందిలాగా వండుకొని తిని బలుస్తుంది. నువ్వు షాకులు అయితే ఇట్లా 5 నిమిషాలు ఆగు వేస్తా ఇట్లా అంటున్నావు. కళ్ళ కింద కనిపిస్తా. చిన్న విషయం కాదు మనసు, నువ్వు వచ్చినావు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. మీ అక్కను ఫ్రీగా చేసుకుందే కాక ఫస్ట్ నిన్ను చూసి చేసినామా? నువ్వే కదా దొరికిన మంచి బక్రాడు చేసి దొరికిన మంచి బక్రాడు చేసి వచ్చింది. ఏం తెలియదు మాకు అమాయకురాలకి. ఖాళీ ఉండాలి, తినాలి, వండాలి అంతే. పని చేయనిక రాదు, ఏం చేయనిక రాదు. అందుకే అమాయకురాలు నువ్వు. ఎందుకంటే పని చేయనిక శాత కాదు, బట్టలు ఉతకనిక రాదు, గిన్నెలు తోమనిక రాదు, 10 గంటలకు లేస్తుంది. అందుకే అమాయకురాలు. ఇప్పుడు నీ బాధ ఏంది? నీకేం కావాలి? నేను చెప్తున్నా ఒకటే, ఫ్రీగా చేసుకుందే కాక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. పని నువ్వేమన్నావు? నువ్వు నాకు ఏమొద్దు, కట్నం వద్దు, ఏమొద్దని మాట్లాడుతున్నావు. ఆయన కూడా పెట్టినాము, దానికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? 40 కిలోల ఆయమని పెట్టిరు, 60 కిలోలు చేసి ఇచ్చిన. కనిపిస్తలే ఎంత లావు కనిపిస్తుంది చూడు. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు.
వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనసను? ఇవన్నీ కాదు. ఇగో నేను ఒకటే చెప్తున్నా, మీ అమ్మకి ఫోన్ చేయి పిలిపి నాకు ఇగో పని శాతం అసలు వద్దే వద్దు. ఎందుకంటే నాకు బంగారం కావాలి, పైసలు కావాలి, కట్నం అయితేనే నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. నువ్వు నవ్వుతావేంది నాకు అర్థమైతలే. తీసుకున్నావు రివర్స్ కూడా కొడతారు అంటే ఇది కూడా ప్లానింగ్. పోరి అయ్యా రివర్స్ కొట్టేటోళ్ళు ఈ పని పనికనే రాదు, ఇంత కట్నం లేదు, ఇంత బంగారం లేదు, ఫ్రీగా చేసుకున్నా మళ్ళీ మీ నుంచి రివర్స్ కొడతారంట. తీసుకోవాలి నువ్వు అన్ని మాట్లాడకపో. ఫ్రీ అవుతాడు మస్తు. ఆయన ఎందుకుంటావు ఇంట్లో? నడు పోదాం, నడు. ఆయన పెద్ద ఓవరాక్షన్ చేస్తుంటే నువ్వు ఆగుతారా? నీకు లవ్ చేసినప్పుడు తెలియదా? తెలియదు నాకు, ఇదంతా తెలియదు. తెలియదు. కట్నం కావాలి, బంగారం కావాలి, వద్దు నాకు వద్దు, ఉత్తమ పురుషుడు లెక్క చెప్పినావు కదా అప్పుడు. 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు బోర్ కొట్టింది. ఇప్పుడు నీకు కట్నం కావాలి అదే కదా, ఎందుకు ఇస్తాను? అప్పుడు ఏం మాట చెప్పి ఒప్పుకొని చేసుకున్నావు. నాకు అర్థమైతలేదు. పెడితేనే ఉండాలి అంటే వెళ్ళిపోన్నాడు. తీసుకోమా సామి అక్క, నీ కళ్ళ ముందర నిలవాలని చిరాకు ఇరిటేషన్ వస్తుందా? చేసుకోవడమే ఎక్కువ, ఇంకా నీకు కట్నం ఇవ్వాలా? సరే ఇయ్యకే తీసుకొని పోపంటే ఎందుకుంటున్నావు? నీకేం బాధ? ఉండాల్సిన అవసరం ఏముంది? ఉండాల్సిన అవసరం ఏముంది? పో. ఎవరు దేకని కూడా దేకరు. ఓ పెద్ద నువ్వు చూస్తున్నట్టు మహారాజు చూసుకుంటారు. పో చూసుకుంటాం మేము. అంత ఒక నిమిషం ఆగు. మేము అంటే నువ్వు నిన్ను పెళ్లి చేసుకోక ముందు రోడ్డు మీద అక్క తినేటోళ్ళము, నన్ను పెళ్లి చేసుకొని నాకు లైఫ్ ఇచ్చావు. నేనే ఇచ్చిన లైఫ్ నీకు, నేనే ఇచ్చిన. అర్థమవుతుందా? ఒకసారి వీడియోలో ఓపెన్ చేసి చూడు ఎట్లా చూసుకుంటున్నా, మీ అక్కకి తెలుస్తుంది, 10 మంది నిజస్వరూపమో. మీ చెల్లె దొబ్బుతుంది నన్ను. నువ్వు చేసేది ఎట్లుంది? అందుకనే దొబ్బుతున్నా. ఈడున్నాను ఈ రాకబడ్డా అంటే చూడు. నువ్వు ఆమెను కొట్టచ్చు, జస్ట్ కంటే నీకు అది అయిపోయిందా? చూసినావా? ఇగో ఇట్లా పెట్టి మళ్ళీ దొబ్బుతుంది. చూసినావా? అయిపోయింది. మీ చెల్లెతో కూడా దొబ్బిపించినా కొట్టిపించిన అంటే అయిపోయి. ఇక నీకు నాకు వద్దు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఫోన్ చేసి కేసు పెడతా. ఇన్ని రోజులు ఆడోళ్ళు పెట్టేటోళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ఇప్పుడు అవసరమే లేదు. నేను ఏడ్చినా నీకు సిగ్గు అనిపిస్తలేదా? తీసుకో అనిపిస్తలే. మీ అక్కని పెట్టుకోవాలి, మీ అక్కని మంచిగా చూసుకోవాలంటే 10 లక్షలు కట్నం, 10 తులాల బంగారం పెట్టుకొని తీసుకొని రా. అమ్మో ఏమో పెద్ద ప్లాన్. నీకు అర్థమైతే నీకు బుద్ధి లేదు. ఉన్న బంగారం పైసలన్నీ ఏమో పెళ్లికి తీసుకోవాలని ప్లాన్ ఉంది. నీకు అర్థమైతే మీ చెల్లెకి మంచిగా నీ మొగుడిని మంచిగా నేను అర్థమైతే. ఇద్దరు ఒక్కటైపోయారు, అక్క చెల్లెలు ఇద్దరు ఒకటైపోయింది కదా. ఇదేనా నీకు అండర్స్టాండింగ్? అంటే అండర్స్టాండింగ్ లేదు, తొక్కలేదు. పైసలు తీసుకొస్తారా లేదా? అంటే ఎన్ని రోజులు నటించినావు? అదే కదా నటించినావు. తీసుకొస్తారా లేదా పైసలు? ఏం చేసుకుంటారు పెట్టుకొని పైసలు? ఏం చేసుకుంటారు? ఏం డైలాగ్ ఇచ్చినావు? ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు కావాలి. ఏడికెంది తేవాలి? మొగుల మీదకి ఎందుకు తీసుకురావాలా నీకు కట్నం? నీకు నన్ను ఇచ్చుడే ఎక్కువ, ఇంకా ఈయన కట్నం కావాలంట. ఆయన ఇట్లాంటి మంచి దగ్గర ఉండడమే వేసినాడు. పోవే. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతే ఇట్లా చిటికేస్తే 10 మంది వస్తారు. కామెడీ చేస్తున్నాను, నాటకాలు అవుతున్నా. నీకు ఫ్రీ అవుతున్నావా? పో నడు. అంత కొడుతుంటే కూడా ఎట్లా ఉన్నప్పుడు అయితే పో తీసుకోమా ఇంటికి వెళ్ళిపోరి. నడు పోదాం. నడు. ఎందుకు అంత చేస్తున్నా? ఆయన పోమంటుంటే నడు. చెప్తున్నా కదా, నాకు బంగారం కావాలి, కట్నం కావాలి, అయితేనే మీరు రాండి, నిన్ను చూసుకుంటా, లేదంటే చూసుకోండి. పో. మాట్లాడి గొంతు నొప్పి లేస్తుంది. పో. ఇప్పుడు అన్న నీళ్ళు తీసుకో. ఇప్పుడు ఫైనల్ ఒక మాట. కామెడీ చేస్తున్నా, నిజంగా కామెడీ చేస్తున్నా. దెబ్బలు లాక్తలే. కామెడీ చేస్తున్నాను. పోటీ ఇద్దరు కొన్ని అక్కడ పోరి. ఎందుకు కొడుతున్నాను? అందుకే చెప్తున్నా కదా, బంగారం కావాలి, కట్నం కావాలి. అట్లనే కొట్టేది.
ఏం చెప్పాలో అక్క చెల్లెలకి అటనే కొట్టేది అంటది, ఎందుకు కొడుతున్నావు అంటది. చదువుకున్నారుగా ఇద్దరు, అర్థమైతే బుర్ర లేవా మీకు ఇద్దరికి? నీకు కూడా బుర్ర లేదా? నీకేమన్నా తాగినట్టుండు, పెద్ద కోటర్ బాటలు వేసినట్టుండు. తాగినావా నాకు తెలియకుండా? మళ్ళా మాట్లాడుతావు, నాకు తెలియకుండా తాగేసి వచ్చినట్టున్నావు, పెద్ద తాగోతున్నావు. అది తీసుకో, నడు పోదన్నాడు. ఎందుకు ఇంతకన్నా నువ్వు కూడా చేస్తున్నావు? నడు పోదా అనిపిస్తలేదా? నువ్వు సిగ్గు సిగ్గు అని మాట్లాడు, ఒక మంచిగా ఉండదు చెప్తున్నా. మళ్ళీ ఏం చూపిస్తావు, ఏం చూపిస్తావు? చూడు ఇద్దరు కలిసావో చేయి ఎట్లా, వా చూసినా ఎట్లా పట్టి ఎట్లా చేస్తున్నావు చెల్లె. నువ్వు అంతా కొట్టిస్తున్నావా మీ చెల్లెతోని? అయిపోయిందమ్మా, మీకు దండం, నీకు దండం అమ్మా, పో నీకు దండం, పో నీకు దండం, అయిపోయింది నీకు అయిపోయింది, పో ఇక తీసుకో, నాకు అవసరమే లేదు. ఓ నడు, నాకు తెలుసు నువ్వు కామెడీ మళ్ళీ కొడతాడు. సీరియస్గా కొడుతుంటాం మళ్ళా. నడు, అవ చూసినావు చేతి మలుపుతుంది, చూసినా నడు, అవ చూసినావు చేతి మలుపుతుంది, చూసినా చూడు నువ్వే చూడు. కాదు నువ్వు అంత కొట్టి జస్ట్ ఆపితేనే చెయ్యి కొడుతున్నాను, మరి కొట్టిన ఆమెకి ఎంత దెబ్బ రాక అన్నీ ఎందుకు మీకు? పోరి అక్కడ పోరి, ఓకే ఆ రకాలు పడుతురు, ఓకే సిగ్గు అనిపిస్తుంది కదా మీకు? ఇంత కూడా సిగ్గు అనిపిస్తుంది కదా ఉండనీకే? తీసుకురా మీ అమ్మని తీసుకొచ్చి నాతో మాట్లాడు, నాతో కొట్లాడు, అంతేగాని మా ఊళ్ళ దగ్గర కోపం చెప్తాను. సరే ఇక్కడ మాట్లాడు, ఇక్కడ ఇద్దరు మాట్లాడుతాం, ఇక్కడ నిలవడు. నేను ఒక్కడే చెప్తున్నా ఫైనల్, మీ చెల్లెలకు చెప్పు, మీ అమ్మని తీసుకొచ్చి మీ నాయనని తీసుకొచ్చి 10 లక్షలు కట్నం 10 తులాల బంగారం ఇస్తే నేను మంచిగా చూసుకుంటా, లేదంటే నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఏమంటావు? సిగ్గు అనిపిస్తాను నీకు? పోనీకే పోనాడు, మళ్ళా రావద్దు ఇక్కడ, ముఖం చూడదు మీరు, సిగ్గు శరమే మన పోనాడు అంతేనాడు. ఓకే నడా, అరే ఆగే మెంటల్ దానా, నేను మాట్లాడతా, ఆయన ఇట్లా చెయ్యాలి. మాట్లాడి వేస్ట్ ఎట్లా చేస్తున్నాను అర్థమైతలేదా నీకు ఇంతనన్నా? అరే గొడవలు అవుతుంటాయి, కామన్. అంతగానం చేసిండు, అసలు నేను ఉన్నాను కూడా చూడకుండా నువ్వు నేను మాట్లాడతా. ఏంది మాట్లాడేది? పోదాం రా, నువ్వు మళ్ళీ మాట్లాడతా, మాట్లాడతా. నువ్వు నడు ఫస్ట్, ఆయనకేంటి మాట్లాడేది? ఆయన తేని నువ్వు మాట్లాడిపోతా, నువ్వు మాట్లాడతా పో ఇంటికో. నువ్వు అంతగానో మాట్లాడుతుంటే మరి ఏం చేస్తా, పడాలి ఇక, పెళ్లి చేసుకున్నప్పుడు పడాలని. పో. ఏంది పడేది? ఎందుకు పడుతుంది? నీకేమో ఇగో ఇది ప్రాంక్, దాగడ పైన కనిపిస్తుంది. ఎందుకు అట్లా చేస్తున్నాను? తెలివి ఉందా ఏమన్నా? అసలు ఆయన ఎట్లా మాట్లాడుతుండే, ఎట్లా పోతుంటే సిగ్గులేదా నీకేమన్నా? ప్రాంకా? పిచ్చా మీకు? నాతో ప్రాంక్ చేయడం పిలిచి ఇదేనా మీరు చేసేది? నాటకాలు అయితే బాగా గువ్వలు గుయ్యమంటే మీకు తీసుకురా నిజం చెప్పు, ప్రాంక్ అయినా? అక్క మీద ప్రేమ అవుతుంది. సారీ ఏంది సారీ? పిచ్చా మీకు ఏమైనా మెంటలా? లైఫ్ ఇట్లా ఆడతారా? ఎందుకు గుబ్బలు గుయ్యమంటే పొన్నాడు, అవసరం లేదు నీ తిన్నా. గుయ్యమంట అక్క మీద ఎంత ప్రేమనో చూసినా, ఆమె చెల్లెకి ఎంత ప్రేమనో. మానస అట్లా అంత సీరియస్ అవుతున్నా మానస? కాదు నాతో ప్రాంక్ చేసింది ఇదేనా? సారీ మానస, మీ అక్క మీద ఎంత ప్రేమ ఉందని తెలుసుకోవడానికి ఇక్కడ చూపెట్టు, ఫేస్ చూపెట్టు. ఎట్లా అనిపించింది చెప్పు, బయటికి రా, సీక్రెట్ వస్తుంది. అసలు మాట్లాడదు నువ్వు నాతో, పో. ఇద్దరు అంతే ఉన్నారు, పోండి. రమ్మాను ఇంకేం దయ్యాలి? ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ చెప్పుదా. తొక్కల ఎక్స్పీరియన్స్ చెప్పు మానస. అరే ఇక్కడ కెమెరా అంటేనే అస్సలు రానే రాదు, ఆ పిల్లతో ప్రాంక్ చేసినాము, మొత్తం ఆమెనే వస్తుంది. ఎట్లుందో మీరు చూసి చెప్పండి లాస్ట్ వరకు. ఇద్దరం ప్లాన్ చేసినాము, అంటే రియాక్షన్ ఎట్లుంటుందని. సో ఇంకా పెద్దగా అవుతుంది అనుకున్నాము. ఇంకా రామాన్ సైడ్కి రా, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? సో అది గైస్, బాయ్. లాస్ట్ వరకు ఇది లాస్ట్ నప్పించుతాను. బాయ్, అందరికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.